హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిద్ధు. ఈరోజు మీకు విషయం షేర్ చేసుకోవాలి. 1977-1978 ఫ్రెండ్షిప్ బ్యాచ్ గురించి చెప్పాలి మీకు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని ప్రతి సంవత్సరం అందరూ కలిసి ఒకరు వాళ్ళ లైఫ్లో జరిగే కష్టాలు సుఖాలు అన్నీ పాల్పంచుకొని ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళు సపోర్ట్ చేసుకొని అన్ని రకాలుగా ఒక ఫ్రెండ్షిప్ని బాండింగ్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. ఈరోజు నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పటి కాలంలో నేను ఎక్కడ చూడలేదు. గెట్ టుగెదర్ అంటే ఏదో పార్టీ చేసుకున్నాము, అక్కడితో అయిపోతుంది, తర్వాత కలుస్తామో లేదని కాదు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారాలు కనుక్కొని ఎవరికైనా ఒంట్లో బాగపోతే వాళ్ళని కలిసి వాళ్ళు ఒకసారి మాట్లాడి మంచి చెడ్లు చూసి వచ్చే ఫ్రెండ్షిప్ని ఈ కాలంలో నేనైతే చూసి ఉన్నాను. ఈ మధ్యకాలంలో అయితే నేను చూడలేదు. 1977-78 10th బ్యాచ్ అంటే అది ఇప్పటి వరకు అంటే సుమారు ఎన్నేళ్ళైందో మీరే గెస్ చేసుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా అందరూ కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసి అన్నీ చేసేయడం అంటే చాలా పెద్ద విషయం కదా ఇది. అందుకే ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా పెద్ద వస్తుంది. సో మీరు కూడా మీ జీవితంలో జరిగిన ఇలాంటి గెట్ టుగెదర్లు కానీ, మీరు అప్పటిది ఇప్పటిది ఎప్పటిదైనా ఫ్రెండ్షిప్ కదా, మీ అనుభవాలని మాకు తెలియచేయండి కామెంట్ల రూపంలో. నేను చాలాసార్లు అనుకున్నాను కానీ ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దామని, నాకైతే ఇప్పటిదాకా కుదరలేదు. అంటే ఎవరికి వాళ్ళు సెటిల్ అయ్యారు, దూరంగా ఉన్నారు. కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్లో ఆల్రెడీ వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి కలిసి వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ షేర్ చేసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.